మద్యం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఎదురుదెబ్బ తగిలినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. చెవిరెడ్డి పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. మంతెన ఆశ్రమంలో చికిత్సకు అనుమతి కోరుతూ చెవిరెడ్డి పిటిషన్ అయితే దాఖలు చేశారు. విచారణ జరిపి పిటిషన్ను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. జూన్ 17న లిక్కర్ కేసులో చెవిరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఏపీ లిక్కర్ కేసులో A38గా చెవిరెడ్డి పేరైతే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పిటిషన్ కొట్టివేస్తూ కూడా కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి వైసీపీ ఏం చెప్తోంది, దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, లిక్కర్ కేసులో A38గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయబడింది. అయితే ఆయన తనకు శస్త్రచికిత్స చేయించుకోవడానికి తన సత్యనారాయణ ఆశ్రమంలో తాను చికిత్స చేయించుకోవాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన హైకోర్టు ఈ పిటిషన్ పైన ఏదైతే ఏసీబీ కోర్టు ఉందో ఏసీబీ కోర్టులో ఏసీబీ లాయర్లు ఆయన బెయిల్ పిటిషన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన A38గా ఉన్నారు, లిక్కర్ కేసులో ప్రధానంగా ఉన్నారు. ఈ లిక్కర్ కేసులో కీలక పాత్ర పోషించారు. గతంలో బెయిల్ పై ఉన్న ఏదైతే మిథున్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. వీరు ఇతర దేశాలకు ఏదైతే 3,400 కోట్లు ఇతర దేశాలకు తరలి వెళ్ళింది, దానికి సంబంధించిన కీలకంగా విచారణ జరుగుతుంది. కేసు కీలక విచారణ దశలో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంటూ ఏసీబీ న్యాయవాదులు ఏదైతే సిట్ న్యాయవాదులు వాదించారు. అయితే సిట్ న్యాయవాదులతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయబడింది. అయితే ఈ కేసులో ఆయన A38గా ఉన్నారు, ఆయన కుమారుడు ఏదైతే ఉన్నారో A39గా ఉన్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి A39గా ఉన్నారు. అయితే ఈ కేసులో ప్రధానంగా A30 నుంచి A34 వరకు ఉన్న కీలక నిందితులకు అందరికీ బెయిల్ వచ్చింది. ఆ కోణంలోనే ఆయన బెయిల్ వస్తుందని భావించారు. కానీ అయితే న్యాయ నిపుణులు కూడా బెయిల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ వరుసగా కొట్టేయడం జరుగుతుంది. గతంలో ఏదైతే A4 నిందితులు ఉన్నారో A4గా ఉన్న మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది, ఆయన బెయిల్ పైన ఉన్నారు. ఆయన ఇతర దేశాలకు కూడా ఐక్యరాజ్య సమితి సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఆయన న్యూయార్క్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన పాస్పోర్ట్ కూడా కోర్టులో సరెండర్ జరిగింది. ఈ కేసులో ప్రధానంగా ఉన్న A1 నుంచి A4 వరకు ఉన్న నిందితుల్లో కేవలం మిథున్ రెడ్డికి మాత్రం బెయిల్ వచ్చింది. A1 రాజకేష్ రెడ్డి ఇంకా జైల్లో ఉన్నారు. వారు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. అయితే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ కూడా కోర్టు కొట్టేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారం పైన వారు ఏదైతే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు ఉన్నాయో, లిక్కర్ కేసు ప్రాథమిక కీలక దశలో ఉంది. ఇలాంటి దశలో ఏదైతే వీరు కీలక నిందితులకు బెయిల్ ఇవ్వకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళకి రిలీఫ్ లభించింది. కానీ ఏదైతే ఏసీబీ కోర్టులో వాళ్ళకి ఇంతవరకు బెయిల్ ప్రతిసారి డిస్మిస్ చేయడం జరుగుతుంది. A1 నుంచి A4 వరకు లోపల కస్టడీలో జైల్లో ఉన్నారు. A30 నుంచి A39 వరకు కూడా లోపల ఏదైతే జైల్లోనే ఉన్నారు. వీరు ప్రతిసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఏసీబీ కోర్టులో వీరికైతే ఇప్పటి వరకు ఊరట లభించలేదు. మురళి, ఆరోగ్య సమస్యలు కానీ సంబంధించి చెప్పినప్పటికీ కూడా బెయిల్ రాకపోవడానికి సంబంధించి ఒకంత వైసీపీ శ్రేణులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, అసంతృప్తిగా. దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఈ మెడికల్ టర్మ్స్ మీద బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసులో ప్రధానంగా ఉన్నారు. ఈ ఏదైతే నిధులకు సంబంధించిన అంశం ప్రధానంగా ముడిపడింది. అంతేకాకుండా విచారణ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా పలు సందర్భాల్లో చెవిరెడ్డి ఆఫీసుల పైన, చెవిరెడ్డి ఇంటి పైన కూడా చిత్తు సోదాలు జరిపింది. అందులో కీలక సాక్ష్యాధారాలు లభించాయి. ఈ ఏదైతే కంపెనీలు ఉన్నాయో, కంపెనీ చిరునామా ఒకటి ఉంటే అడ్రస్ మరొకటి ఉండడం, ఇలాంటి వ్యవహారాలన్నీ బట్టబయలయ్యాయి. అదేవిధంగా ఈ కేసులో ప్రధానంగా ఉన్న నిందితులకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఈ ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందనే దానిపైన కూడా సిట్ ఆరాధిస్తుంది. ఈ వ్యవహారాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సిట్ చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ వ్యతిరేకించడమే కాక ఏదైతే ఏసీబీ న్యాయస్థానం బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ కేసు మొత్తం ఆద్యంతం A1 నుంచి A39 వరకు జరుగుతుంది. దీంట్లో ఉన్న కొంతమంది కీలక నిందితులకు బెయిల్ వచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతకు A38గా నిందితుడిగా ఉన్న ఆయనకు కోర్టులో ఉపశమనం లభించలేదు. మురళి, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. సారీ, జూన్ 17న అయితే లిక్కర్ కేసులో చెవిరెడ్డి అయితే అరెస్ట్ అయ్యారు. ఏపీ లిక్కర్ కేసులో A38గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదే బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ కూడా, ఆరోగ్య సమస్యని కోర్టు చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఈసారి బెయిల్ రాకపోవడంతో ఒకంత అసహనానికి అయితే గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది.